కేవలము నన్ను కేసీఆర్ అవమానించినందుకే. హ్మ్. ఇప్పుడు నేను ఆయనతో కన్నా నేను ఏం తక్కువ పని చేయలేదు తెలంగాణలో. నువ్వు అప్పుడు స్టూడెంట్ కదా. అంటే మీకు పదవులే ప్రాధాన్యతను తప్ప అవకాశాలు ఇచ్చిన పార్టీని మర్చిపోతారు అన్నట్ట లేదు. అల్టిమేట్గా మీకు 2 సార్లు అది ఫ్యామిలీ లిమిటెడ్ పార్టీ అది. ఓకే. అది వాళ్ళ వరకే సంబంధించిందే. వాళ్ళకు ఏమైనా అయితే తప్ప వాళ్ళకి ఏమైనా అయితే జనాలకు అయినట్టు లెక్క, వాళ్ళకి ఏమైనా అయితే తెలంగాణకు అయినట్ట, వేరే ఎవరికైనా సంబంధం లేదు. వాళ్ళు తన ప్రాథమిక సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తే నేను ఎట్లుంటే వాళ్ళు తెలంగాణ వాదులు, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన వాళ్ళు. టీడీపీ తీసుకొచ్చి నా గొంతుకు వస్తే నేను ఎట్లుంటా? ఓకే చెప్పండి. పోనీ కేసీఆర్కి అప్పుడు సీట్లు తక్కువైనాయా? 88 సీట్లు వచ్చినాయి. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తామనే కదా కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేయించుకుంది, మరి ఎందుకు ఇవ్వలేకపోయింది? దానికి ఆల్టర్నేట్ చేస్తారు. సత్తుపల్లి కదా మీ ప్రాతినిధ్యం? నేను సత్తుపల్లి టికెట్ అడగలేదు, నేను అడిగింది కంటోన్మెంట్ టికెట్. కంటోన్మెంట్ అడిగారు. తిరిగిరా ఆ నియోజకవర్గంలో? అవగాహన ఉందా మీకు? 1 year దిగిన. అంటే వస్తుందనే పూర్తి స్థాయిలో నమ్మకంతో ఉండే. కాంగ్రెస్ పార్టీ కూడా మిమ్మల్ని వెన్నుపోటు పడిచినట్టే కదా. అదే సమయంలో గద్దర్ చనిపోయాడు, చనిపోతే వాళ్ళ బిడ్డకి ఇచ్చింది అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. మరి ఆ లెక్కను చూసుకుంటే మీకు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పడిచినట్టే కదా. వెన్నుపోటు కాదు, నాకు అవకాశం కల్పించలేకపోయింది. భవిష్యత్తులో నాకు అవకాశం కల్పిస్తుంది. బాగా వెనకేసుకొస్తున్నారు పార్టీని. అంత నమ్మకం ఉందన్న? ఇది లిబరల్ పార్టీ, సెక్యులర్ పార్టీ. ఇక్కడ మనం ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉన్నది. సో టీఆర్ఎస్ పార్టీ అట్లా కాదు కదా, నాయకత్వానికి వ్యతిరేకంగా. ఏందన్నా మీకు టీఆర్ఎస్ లో నచ్చని అంశం ఏంటి, కాంగ్రెస్ లో నచ్చిన అంశం ఏంటంటే ఏం చెప్తారు? 2 పార్టీలో మీరు ఉన్నారు కాబట్టి. టీఆర్ఎస్ పార్టీలో అంత వ్యక్తి ఓకే కేసీఆర్ తోటే మొత్తం నడుస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ తోటే మొత్తం నడుస్తుంది. కానీ కాంగ్రెస్లో అట్లా కాదు కదా, 10 మంది సెంటర్లు ఉంటాయి ఇక్కడ. నాట్ ఓన్లీ 1 సెంటర్ పాయింట్, 10 సెంటర్లు ఉంటాయి. అందరూ కూడా ఢిల్లీలో పోయి చెప్పుకుంటారు. వాళ్ళకి ఏమన్నా సమస్య ఉన్నా, వాళ్ళకి ఏమైనా అవకాశాలు వచ్చేది ఉన్నా ఢిల్లీలో పోయి మాట్లాడుకుంటారు. సో ఢిల్లీ వైడ్గా రాజకీయం నడుస్తుంది, ఇక్కడ హైదరాబాద్ నడుస్తుంది టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్పొరేషన్ చైర్మన్గా కావచ్చు, 2 సార్లు ఎమ్మెల్యే అవకాశం వచ్చినప్పుడు ఆర్థికంగా బాగా బలపడ్డాడు రవణ అని చెప్పి ఇప్పుడున్న ఇదే మీ బీఆర్ఎస్ పాత మిత్రులు మాట్లాడుతున్నారు. సో ఏ మాత్రం వరకు సంపాదించుకున్నారు, ఎంతవరకు ఆర్థిక వనరులు మీరు? ఎప్పుడు కూడా పిడమడితే డబ్బుల గురించి ఆలోచించారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలకు ఏ సమస్య ఉందని దాని గురించి ఆలోచిస్తా తప్ప నేను ఈ రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించాలి, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలి, రాజకీయంలో మంది సొమ్ము తినాలి, అది కేసీఆర్ క్యారెక్టర్. అది కేసీఆర్ రాజకీయం చేసేదే డబ్బుల కోసం, మంచి బతుకు కోసం. మీరు ఎంత సంపాదించారు? మీరు ఎన్ని కోట్లు సంపాదించారు అది చెప్తలేరు. నాకు చైర్మన్గా ఉన్నప్పుడు దాదాపు 60-70 లక్షల వరకు జీతము ఇతర వచ్చినాయి, అంతకుమించి వేరే ఏం లేదు నాకు. ₹1 లేదు. మరి ఎందుకన్నా మీరు ఒకటేసారి కాంగ్రెస్లో వెళ్ళంగానే ఆర్థికంగా బాగా బలపడ్డాడు మా పార్టీలో ఉండదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు? అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేయించాలి కదా, చేయిస్తే తెలిసిపోద్ది నాకు ఎంత ఆస్తుంది ఏమైనది తెలిసిపోద్ది. ఎట్లా మీ కేవలం 60 లక్షల జీతం తీసుకున్న వ్యక్తి ఎమ్మెల్యేగా నిలబడతా అని చెప్పి 2-3 సార్లు ఎట్లా ప్రభుత్వాలని కానీ పార్టీలను అడుగుతున్నాడు? ఎందుకు అడుగుతున్నానంటే నేను తెలంగాణలో పాపులర్ లీడర్ని, పెద్ద కులానికి నాయకుడిని, తెలంగాణ ఉద్యమానికి మాదిగ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తిని. రేపు ముఖ్యమంత్రి అయ్యే వ్యక్తి నాకు అవకాశం కల్పిస్తాడా? ఎస్సీ ఎస్టీలు ఎవరు కూడా ఈ ఎన్నికలలో సొంతంగా డబ్బులు పెట్టుకునేటోళ్ళు ఎవరు లేరు. 20 lakhs 10-5 అన్నది తర్వాత విషయం, కానీ అంత ఖర్చు ఎవరు పెట్టుకోలేరు. ఎవరైతే లీడింగ్ పార్టీ ఉందో వాళ్ళే పెట్టుకుంటారు డబ్బులు, అందరికీ తెలిసి ఆ విషయం. ఎందుకు మరి మీరు నిలబడితే పార్టీ మీకు పైసలు ఇవ్వగానే టికెట్ ఇవ్వలేదా? ఎట్లా అంటే టికెట్ పైసలు ఇవ్వడం కాదు కదా, కేసీఆర్ పైసలు ఇచ్చిండు, టికెట్ ఇచ్చిండంటే అది ఎవరిది? పార్టీ నీదా? నీ పార్టీ అయితే మాత్రం నేను ఉండనల్లా. నువ్వు ఇతరులని కూడా నీ కొడుకులాగా భావించలేనప్పుడు నేను నీ పార్టీలో ఎట్లుంటా? నీ బిడ్డకు పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మటే అసెంబ్లీ ఇస్తావు, నీ బంధువు వినది ఓడిపోగానే వెంటనే 3 నెలల చైర్మన్ చేస్తాం. మరి మేము తప్పేముందన్న? కవిత గారు పిడమర్తి రావన్న ఇద్దరు ఒకటేనా? కవితని నన్నెట్ట పోలుస్తావు అసలు ఆమెతోటి? ఆమె పుడితే కేసీఆర్కి పుట్టుంటది, లేకపోతే ఆమె కోటిలో పూలు మల్లెపూలు అమ్ముకునే బ్యాచ్ అది కోటిలా. అంత పెద్ద మాట మీరు అంటే అవును, ఆమెకేమున్నది చెప్పు, ఆమెకేమున్నది? వాళ్ళ అన్నకేమున్నది, ఆమెకేమున్నది? ఏం చేస్తారు వాళ్ళు? అంటే వాళ్ళు ఉద్యమకారులు కదా. ఎక్కడ ఉద్యమకారులు? వితౌట్ కేసీఆర్, వితౌట్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాళ్ళు తీసేసి మాట్లాడు. మా ఫాదర్ నేమ్ లేదు కదా, నేను వాళ్ళ కుటుంబ కేటీఆర్ తెలంగాణ ఎట్లా గుర్తుపడుతున్నారు, నన్ను ఎట్లా గుర్తుపడతారు జనాలు? ఎందుకు కేటీఆర్ గుర్తుపడుతున్నారు? కేసీఆర్ వాళ్ళ కొడుకు అంతే కదా, నేను ఉద్యమం చేసినందుకు. మరి అదే అందుకోసం అని చెప్తున్నా. వాళ్ళది ఏం చెప్తారన్న మీరు చేసిన ఉద్యమాల కింద ఆమె చేసిందండి. ఒకరోజు జైలు లేదు,
ఆ బంతిపూలతో నేను చెప్తాను, పూలు అంటే బంతిపూలు అమ్ముకోవాలమ్మా. ఓకే ఆ బంతిపూలతో ఉద్యమం చేసింది. నా ఉద్యమం డిఫరెంట్ కదా. ఓకే నా ఉద్యమానికి నేనే కర్త కర్మ క్రియ. డబ్బులు నేను తేవాలి, జనాలు నేను తేవాలి, అన్నీ నేను తేవాలి. ఆమెకు అవన్నీ అవసరం లేదు. దెబ్బలు మీరు పడాలి. ఆమెకు అవన్నీ అవసరం లేదు. ఆమె ఏనాడు ఏ సంఘం పెట్టింది కాదు, ఏనాడు ఆమె ఉద్యమాన్ని నిర్మించింది కాదు, ఏనాడు జనాలకు కూడేసింది కాదు. అసలు మీరు ఆమెకు ఉద్యమానికి సంబంధం లేదన్నట్టే అసలు ఆమె ఏంటి చెప్పండి. షోప్టాప్ తప్పించి తండ్రి కేటీఆర్ను కవిత షోప్టాప్ తప్పించి ఆయనకు పుట్టింది తప్పించి అదర్వైజ్ వాళ్ళు చేసింది ఏం చెప్పి తెలంగాణ సమాజం కోసం. పేపర్ వాళ్ళకు ఉంది, టీవీ వాళ్ళకు ఉంది, డబ్బు వాళ్ళకు ఉంది, కులం వాళ్ళకు ఉంది, పార్టీ వాళ్ళకు ఉంది. అవన్నీ ఉంటే ఎవరైనా చేస్తారు. అవి లేకపోయినా చేసినాం మేము. అది మా ధైర్యం. అంటే మీలాంటి ఉద్యమకాలను విస్మరించింది కాబట్టి ఈ రోజు కేసీఆర్ అంతే కదా. ఎంతమంది ఒక్కొని కాదు కదా, ఓకే నాలాంటి వాళ్ళు 100 మందిని విస్మరించిండు. అందుకోసమే తెలంగాణ ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పిండ్రు. ఆయనకు ఇప్పుడు తన సూత్రం, తన పార్టీ సూత్రానికి విరుద్ధంగా పనిచేస్తే ఇదే జరుగుద్ది. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమకారులు, అది తెలంగాణ ఉద్యమం ఇప్పుడు ఎందుకే, తెలంగాణ ఉద్యమకారుల గురించి ఇప్పుడు ఎందుకే అంటే రేపు ఓటు కాడ చూపిస్తారు. నువ్వు ఎవరిని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించినావు, మరి మండలంలో గ్రామాల్లో పనిచేసిన ఏమి ఇవ్వగలవు. అందుకోసం ఉద్యమకారులకు పెంచని ఇవ్వాలి. అట్లా నీకు కార్యకర్త అయిపోతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం గౌరవిస్తుందన్న ఉద్యమకారులకు కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉద్యమ పార్టీ కాదు కదా, అది రాజకీయ పార్టీ. అది తెలంగాణ ఇచ్చిన పార్టీ. అది వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులని గౌరవిస్తారు తప్ప వాళ్ళ ఎజెండాని మేనిఫెస్టోలో ఎజెండాగా పెట్టుకోరు కదా. అయినా మేమందరం కలిసి ఒప్పించిన ఉద్యమకారులకు 250 గజం స్థలం. ఎంతవరకు వచ్చింది? ఇప్పించిర్రా మీరు? వాళ్ళు ఆల్రెడీ అప్లై చేసుకోమని చెప్పి అప్లై చేస్తున్నాం. నిరంతరం అన్ని గ్యారెంటీలు మేము వచ్చిన 100 రోజుల్లో ఇస్తామని స్వయంగా ముఖ్యమంత్రి అన్నాడు కదా. అన్ని గ్యారెంటీలలో చాలా అవుతున్నాయి కదా. మాది 7th, అన్నిటికన్నా లాస్ట్ మాది. 6 గ్యారెంటీలు అమలైనాయి అంటారా అన్న? పూర్తి స్థాయిలో కాకపోయినా పని అవుతుంది కదా. అమలైనాయా? దాదాపులా అయినాయా కాలేదా? అయినాయి. అన్నైనా ఏది ఇప్పుడు మహిళలకు 2500 వచ్చిందా అన్న? తులం బంగారం వచ్చిందా? రైతుకు 500 బోనస్ వచ్చిందా? ఈ రకంగా చెప్పుకుంటే చాలా హామీలు ఉన్నాయి కదా. ఇప్పుడు బడ్జెట్లో అవన్నీ పెడతారు. ఓకే, కానీ 100 రోజుల్లో ఇస్తామన్నారు కదా. వారిని 100 రోజుల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని ఎవరు డిమాండ్ చేయలే కదా. 1000 రోజులు అవుతుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో పెడతారు. వరుసగా అన్ని చేసుకుంటూ వస్తారు. ఇవాళ అవి అమలు జరగకపోయినా ఖచ్చితంగా 1 by 1 చేసుకుంటూ వస్తారు. మీరు చూడండి, రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ డబ్బులు వేసుకుంటూ వస్తున్నారు. తర్వాత 1-2 మరి ఎందుకన్నా ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చే దిశగా కార్యక్రమాలు చేపడితే ఎందుకు పొద్దున్న లేస్తే సామాజిక మాధ్యమాల్లో ఈ రకంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది? అవన్నీ కేటీఆర్ వీడియోలు కదా, ఛానళ్ళు కదా. ఓకే, అవే వాళ్ళ ద్వారా పెట్టిస్తారు అంతే. అవన్నీ జరగనప్పుడు 5 ఏళ్ళ తర్వాత ప్రతిపక్ష పార్టీనే ఇన్ని ఛానళ్ళు పెట్టి ఇన్ని వీడియోలు పెట్టిస్తుంటే అధికార పార్టీ ఇంకెంత చేయాలన్నా? లేదు, అధికార పార్టీ అట్లా చేయదు. ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కూడా సోషల్ మీడియాలో పట్టులేదు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా సోషల్ మీడియాని మేనేజ్ చేయట్లేదు. టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇదే పనిలో ఉంది. లేదా అధికార ఒక 100 సోషల్ మీడియా ఛానళ్ళకు పైసలు ఇస్తుండు కేటీఆర్, ఇచ్చి నడిపిస్తుండు. ఏది కాంగ్రెస్ చేస్తే దానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టుడు.